R9 నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సభ్యులతో కలిసిన మెదక్ ఎంపీ. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న బొత్స సత్యనారాయణ. నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం. భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు. నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ బాధితుడు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను లబ్ధిదారులతో కలిసి పరిశీలించిన బిర్లా ఐలయ్య. గంధమల్ల రిజర్వాయర్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న 10వ తరగతి విద్యార్థులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా కలిసినటువంటి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు. మీ కుటుంబంలో అందరూ డాక్టర్లేనా అని ప్రధాని నరేంద్ర మోదీ మెదక్ ఎంపీ రఘునందన్ రావును సరదాగా ప్రశ్నించారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో రఘునందన్ రావు కుటుంబ సభ్యులతో మోదీని కలుసుకున్నారు. రఘునందన్ సతీమణి మంజుల, కూతురు డాక్టర్ సింధు, అల్లుడు డాక్టర్ శ్రవణ్ తేజ, మనవరాళ్లు కనిష్క, శిశిర, చైత్ర ఆరాత్రికతో కలిసి రఘునందన్ మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ మనవరాలను మోదీ చాక్లెట్లు ఇవ్వగా చిన్న మనవరాలు మోదీకి చాక్లెట్ తినిపించారు. పెద్ద మనవరాలు సున్నితం, చిన్న మనవరాలు నాటి అంటూ మోదీ నవ్వుతూ అన్నారు. తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశమైంది. రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి రాబోతోందని పార్టీ నుండి సమాచారం వచ్చిందా? ఈ నేపథ్యంలోనే మోదీని మర్యాదపూర్వకంగా కలిశారా అన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరు అవుతారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న ప్రచారం సాగుతోంది. అయితే బీసీ నేపథ్యంలో ఈటెలకు ఎక్కువ ఛాన్స్ ఉందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రఘునందన్ రావే అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వైసీపీ మీడియా పాయింట్ లో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇప్పటికే సుమారు 15 రోజులుగా జరుగుతున్న శాసన మండలి సమావేశాలు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పలు సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటి అమలుపై చర్చ జరగలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదన్నారు. 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన సభ, ఆ సభలో గౌరవప్రదంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ కేసులు పెడితే ఆ కేసులు ఎత్తేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేటట్లు ప్రభుత్వం పనిచేయాలి, చిత్తశుద్ధి ఉండాలి అన్నారు. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. నేరాలను నియంత్రించడంలో, నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్. ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. కొస్గి పట్టణ కేంద్రంలో వైర్లెస్ సీసీ కెమెరాలను శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ ఎండీ ప్రదీప్ రెడ్డి సహకారంతో 10 లక్షల రూపాయలతో 18 అధునాతన వైర్లెస్ సీసీ కెమెరాలను కొస్గి టౌన్ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డిలు కలిసి కొస్గి పోలీస్ స్టేషన్లో వైర్లెస్ సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను ఎస్పీ కోరారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా తెలుస్తుందని, ఎక్కడ ఎలాంటి అలజడి జరిగినా వెంటనే పోలీసులు చేరుకొని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల నేరాలు నియంత్రించవచ్చని, తద్వారానే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమని, సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం 3వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టీఎస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ కొంకుల రాజేష్ అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తాలో మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా నిర్మాణ బాధ్యులు దాగం మల్లేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని, 1996లో సిపిఐ యూడిఎఫ్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులు నమోదు చేయించి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి మన జిల్లాలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు. కావున వీరందరి హక్కులు కాపాడుతూ సంక్షేమ బోర్డులో ఉన్న కోట్లాది రూపాయలు ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి చెందే విధంగా చూడటం కోసం మంచిర్యాల జిల్లాలో కార్మికుల యొక్క ఐక్యతను చాటుతూ జిల్లా 3వ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఈ విషయంపై డీసీపీ కోటిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు డీసీఎం వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సంఘటన షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రెస్ మీట్లో డీసీపీ కోటిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం షామీర్పేట ఓఆర్ఆర్ వద్ద బ్రిడ్జి కింద డీసీఎం వాహనంలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ మేడ్చల్, షామీర్పేట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. డీసీఎంలో కర్ణాటక నుండి మంచిర్యాలకు తరలిస్తున్న నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ను విచారించగా మంచిర్యాలకు చెందిన సొల్లు సురేష్ అనే వ్యక్తి, నరేష్ అనే వ్యక్తిని డీసీఎం కిరాయికి మాట్లాడుకొని కర్ణాటక నుండి మంచిర్యాలకు పత్తి విత్తనాలు తీసుకురావాలని 50,000కు బేరం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం నరేష్ కొస్తంగిరికి చెందిన రమణ అలియాస్ రామయ్య నుండి టీఎస్ 19T3447 నెంబర్ గల డీసీఎం వాహనంలో కర్ణాటక కుస్తగి నుండి మంచిర్యాలకు 3,750 కిలోల పత్తి విత్తనాలను తీసుకుని బయలుదేరాడు. మార్గ మధ్యంలో షామీర్పేట ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కింద పోలీసులు పట్టుకుని కటకటాలకు తరలించారు. సురేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ విత్తనాలను వాడొద్దన్నారు. భూ కాలుష్యాన్ని అరికట్టాలి, రైతులను కోరారు. ప్రెస్ మీట్ లో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ రాములు, సిఐ శ్రీనాథ్, శ్యామ్ సుందర్ రెడ్డి, డిఐ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. పోలీసుల బెదిరింపులు తాళలేక ఇండ్ల శ్రీశైలం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన కుకునూర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో ఒక ఇంట్లో ఎలాంటి అనుమతి లేకుండా చర్చి నడిపిస్తున్నారు. చర్చి ఫాస్టర్ డేవిడ్ రాజ్ అలియాస్ చిలుముల సత్యనారాయణ
ఆ చర్చి ప్రవారీ గోడ ఇండ్ల శ్రీశైలం అనే వ్యక్తి ఇంటి గోడకు ఆనుకొని చర్చి ప్రహారీ గోడ పెట్టడం చేత వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ చర్చి ఫాదర్ చిలుముల సత్యనారాయణ డేవిడ్ రాజు చాలా ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బెదిరించాడు. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస చాలా సార్లు ఫోన్ చేసి బెదిరించడం జరిగిందని, అలాగే ఈ రోజు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి శ్రీశైలం ఇంటికి పంపించి శ్రీశైలంను బెదిరించారు. దానితో బాధితుడు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. బాధితులని గజ్వేల్ జిల్లా హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. చర్చి గురించి గోడ గురించి చేసేసారు వేయడము 15 రోజుల నుంచి ఇట్లే రోజు గొడవ అవుతుంది. ఈరోజు అనుకోకుండా ఫోన్ చేసిర్రు, నేను చేస్తానని అన్నాడు మా ఆయన శ్రీశైలం అని చెప్పేసి మందు తీసుకొని వచ్చింది. ఇద్దరు కానిస్టేబుల్ రాగానే ఆ డబ్బా ఓపెన్ చేసి వాళ్ళ ముంగటనే అది చూపిస్తున్నాం, ఇట్లా గోడ కట్ చేసినాం సార్, ఇట్లా ఊరికే ఫోన్ చేసి టార్చర్ అయింది సార్ అని చెప్పి ఆ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ సార్ ఫోన్ చేసుకుంటా ఎస్ఐ సార్ అంటుండు, ఇట్లా నన్ను నేను బతుకా అని చెప్పి ఆయన మందు డబ్బా ఓపెన్ చేసుకొని తాగేసరికి నేను నువ్వు గట్ల చేస్తున్నావు అని చెప్పేసి నేను ఊరికొచ్చేసరికి కానిస్టేబుల్ వాళ్ళు తీసుకున్నారు. డబ్బా తీసుకొని మళ్ళీ సార్ కద్దాకుని తీసుకెళ్ళి ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకుని వచ్చింది. 15 రోజులకు ఎక్కువ సార్ వాళ్ళు. పల్లి గ్రామము, నా పేరు బాలనర్సయ్య. కుకునూరుపల్లిలో తిప్పారం అనే సత్యనారాయణ అనే వ్యక్తి చర్చి ఇక్కడ నిర్వహిస్తున్నారు. చర్చి అసలు బీసీబీ పద్మశాలి అతను సత్యనారాయణ, ఆయన భార్య వినోద, డేవిడ్ ఎలిజబెత్ రాజు, వాళ్ళిద్దరి పేరు మార్చుకున్న పేరు. వాళ్ళు నేను ఒక్కరినైతే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఆ చర్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోయినా, అన్నిటికి పోయినా, గ్రామ పంచాయతీలో అయిపోయినా, గత 2 months నుంచి అయితే కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన, ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చిన, అన్ని దగ్గర కంప్లైంట్ ఇచ్చిన. అయినా కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని పక్కకు పెడతారు. పక్కపట్టి గోడ గురించి, ఇక్కడ దీని గురించి, దాని గురించి ఇబ్బంది పెట్టుకుంటా పాలన మీకు తీసుకున్నట్టు చేస్తున్నారు. ఆయనకు ఎస్ఐ సార్ అయితే గత 15 రోజుల నుంచి వెళ్ళి కంటిన్యూ, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ సార్ గత 15 రోజుల నుంచి వెళ్ళి కంటిన్యూగా ఆయన ఫోన్ చేయడము, ఇబ్బంది పెట్టడము. ఆయన ఇబ్బంది పెట్టడే కాకుండా ఆయన నేను ఇట్లా అది సార్ అది గోడ గురించి ఉందంటారు, అది సివిల్ కేసు సార్, సివిల్ కేసు గురించి మేము కోర్టుకు పోతాం సార్ అవసరం అయితే, మాకు అలా ఆ గోడ కూడా మా గుర్తులే ఉందని చెప్పి ఆయన ఎన్నోసార్లు వాదించినా కానీ వినకుండా ఆ సార్ ఎస్ఐ సారే ఇంటికి వచ్చి ఆ గోడ గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత కూడా సార్ చెప్పినామా, నేను కూడా పోయినా అడిగి, సార్ ఇది ప్రాబ్లం ఉంది కదా సార్, ఇప్పుడు ఈ చర్చి వల్లనే ఇదంతా ప్రాబ్లము, ఆ చర్చి అసలు సంబంధం లేదు, ఆయన పద్మశాలి, అసలు చర్చి కూడా ఇక్కడ నడపొద్దు, చర్చి నడపొద్దని ఎన్నోసార్లు అవుతున్నాము, చర్చికి అనుమతి లేదు, అది ఇంటి గురించి తీసుకున్నాడు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ఎవరు లేదు. దాని గురించి కూడా నేను ఎస్ఐ సార్కి చెప్పినాను, కలెక్టర్ ఆఫీస్కి పోయినాను, అన్నిటి కూడా చెప్పినాను. దాని గురించి తీసుకోకుండా ఎస్ఐ సార్ మరీ ఇక్కడికి వచ్చి ఆయనకి ఇబ్బంది పెట్టి ఆ గోడ తీయమంటే గోడ కూడా సందు తీసి సందు పెట్టినాక కూడా మళ్ళీ ఏమైనా పురుగు పూసి వస్తాయని అలా థర్మకోల్ పెడితే ఆ థర్మకోల్ కూడా తీసేసేయాలి, అంత అవసరం లేదని చెప్పేసి బెదిరించేసరికి ఇవాళ ఒక్కరోజు ఒక 10 times ఫోన్ చేసినాడు. ఇబ్బంది వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు ఇది కాదు, నాకు ఎట్లయినా మీరు ఎట్లా నన్ను ఉంచేటట్టు లేరు, నువ్వు కొత్తగా ఇంట్లోకి వచ్చినా మీరు ఉంచేటట్లు నన్ను బతకలిస్తలేరని చెప్పి ఆయన మందు తాగి హాస్పిటల్లోకి వచ్చింది. ఆ మందు తాగిన కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ముంగనే తాగింది. ఎస్ఐ కానిస్టేబుల్ ముంగడ వాళ్ళ ముందు అతని ఒక కానిస్టేబుల్ దాన్ని గుంజేసిరు, వాళ్ళే తీసుకొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వేసిరు. అక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకొచ్చినాం. ఎస్ఐ సార్ శ్రీనివాస్ సార్ ఇబ్బంది పెట్టడం అని ఇదంతా ప్రాబ్లం అయింది సార్. దాని గురించి సార్ అది సివిల్ కేసు కావాలంటే చూసుకున్నాము, చర్చి గురించి ఉంది సార్, ఈ చర్చి ఇబ్బంది పెడుతుంది, ఈ చర్చి గురించి కూడా ఇస్తున్నా సార్ అంటే అది పట్టించుకోలేదు. ఈ గోడ అని గోడ గురించి తీసుకొని కావాలని ఇబ్బంది పెట్టి ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి ఇచ్చింది. కూడా ఇంతకుముందు ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం గురించి కూడా ఎస్ఐ సార్ దగ్గరికి పోతే ఎస్ఐ సార్ ఏం చేసిందంటే మనం బైండ్ అవుట్ చేస్తా అని చెప్పి మాట్లాడాడు. బైండ్ అవుట్ ఎందుకు చేస్తారు సార్ అని అడిగినాం. బైండ్ అవుట్ ఎందుకు చేస్తామంటే బైండ్ అవుట్ అనేది మిమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఇది మత కలహాలు లేస్తున్నాయి, దీనివల్ల ఏంటంటే సార్ మాకు ఈ చర్చి పర్మిషన్ లేదు సార్, దాన్ని తొలగించమంటున్నాం. వాళ్ళు పొద్దున్నాక శనివారము, శుక్రవారము, ఆదివారం డైలీ 3 రోజులు ఇదే చర్చి విషయాలు చెప్తారు. మేము ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారు సార్, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు 8వ తరగతి, 6వ తరగతి, 4వ తరగతి చదివే పిల్లలు ఉన్నారు, చదువుకోకుండా ఇబ్బంది పెడతారు. సండే వస్తే పొద్దున్నాక చేస్తున్నారు, ఇబ్బంది తొలగించండి సార్ అంటే మమ్మల్ని బైండ్ అవుట్ చేస్తారు. సార్ బైండ్ అవుట్ చేయండి సార్, మా ప్రాబ్లం ఉంటే మేము చెప్తామని చెప్పి మేము చెప్పినాం. మేము ఇస్తామని ఆధార్ కార్డులు అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆయన సపరేట్ కొన్నాడు. అయినా ఎస్ఐ సార్ ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఎప్పుడు ఆ గోడ గురించి, ఈ చర్చ గురించి అన్ని పెట్టి ఇదంతా ఇబ్బంది పెట్టి మమ్మల్ని పానాల మీకు తెచ్చుకొని మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఎస్ఐ సార్ చంపాలనుకుంటున్నాడో మరి సార్ చంపిస్తాడో ఆ సార్కే తెలియాలి. ఇక ఆ చర్చ మాత్రం అక్కడ ఉండకుండా తొలగించాలని ఖచ్చితంగా ఆ విషయం గురించి పై అధికారులు కూడా తీసుకొని దాన్ని నిర్మూలించాలని, పూర్తిగా నిర్మూలించేలా చేయాలని మా యొక్క మనవి. ఈరోజు కుకునూరుపల్లిలో అయితే కుకునూరుపల్లి మండల కేంద్రంలో
అయితే ఇష్యూ జరగడం జరిగిందో అది తీవ్ర బాధాకరమైనటువంటి ఇష్యూ. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇదే కుక్నూరుపల్లి కేంద్రంలో గతంలో ఏదైతే తిమ్మారెడ్డిపల్లిలో అనుమతి లేని చర్చి, అదేవిధంగా మెదిన్పూర్లో అనుమతి లేని చర్చి, అదేవిధంగా చిన్న కిష్టాపూర్లో కూడా గతంలో కొన్ని రోజులుగా చర్చి విషయం సాగుతూ ఉంది. ఈ కుక్నూరుపల్లి మండలంలో పెద్ద ఎత్తున ఈరోజు అనుమతులు లేని చర్చీలు ఈరోజు పెద్ద ఎత్తున పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ఎందుకు మరి రెవెన్యూ అధికారుల లోపమా, పోలీస్ యంత్రాంగం లోపమా, లేకపోతే ఎక్కడ లోపం ఉందని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజా అభిప్రాయాలను ఎటువైపు మలుస్తున్నారనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈరోజు అనుమతులు లేని చర్చలు ఇదొక కుక్నూరుపల్లిలో ఎందుకు పుట్టుకొస్తున్నాయని చెప్పి అడుగుతూ ఉన్నాం. గతంలో కూడా ఏదో తిమ్మారెడ్డిపల్లిలో పెద్ద ఎత్తున అనుమతి లేని చర్చి నిర్మించడమే కాకుండా దాని ఏదైతే చర్చి అనుమతి లేకుండా నడుస్తుందని చెప్పి ప్రశ్నించిన కొంతమంది మాలాంటి కార్యకర్తలను కూడా ఈరోజు 12 మంది పైన రిమాండ్ విధించి ఈరోజు ఆ రోజునాడు రిమాండ్కు తీసుకుపోయిన చరిత్ర ఉంది. ఈరోజు ఆ రోజు పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఘటన జరిగింది. అయినా కూడా పోలీసులు ఇందిరమ్మ మోడల్ హౌస్ ను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంతపురి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పైలట్ ప్రాజెక్ట్ మంతపురి గ్రామానికి చెందిన 47 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి మోడల్ హౌస్ నిర్మాణాన్ని చూపించారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించి లబ్ధిదారులతో వారి స్థలం ఎంపిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. మోడల్ హౌస్ ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు, సెట్ బ్యాక్ ఎంత పెట్టారు, మెటీరియల్ ఏమి వాడుతున్నారు, క్యూరింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ బ్రిక్స్ వాడుతున్నారు తదితర వివరాలను హౌసింగ్ అధికారులతో లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఆలేరు నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్ల మంజూరు కావడం జరిగిందని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య తెలిపారు. ముందుగా ఈ మంతపురి గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకొని అందరికి ఆదర్శంగా. అందరికీ నమస్కారం సార్. ఇప్పటి వరకు నేను రేకుల ఇంట్లో ఉన్నాను సార్. ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు. గవర్నమెంట్ మొత్తం చూపించగానే నీకు ఇంకొక 1 లక్ష రూపాయలు, ఎస్సీలు అయితే 6 లక్షల రూపాయలు, బీసీలు అయితే 5 లక్షల రూపాయలు. మొదలే మీకు 5 లక్షల అకౌంట్లో అయ్యారు, ఎందుకంటే వేస్తే కట్టరని చెప్పి. బీస్పీట్కి ఎంత అయితే తల్లి అంత 1 లక్ష కంటే ఎక్కువేం కాదు. 1 లక్ష రూపాయలు మీ బీసీ కంప్లీట్ చేస్తే లెంటల్కి ఇంకో 2 లక్షలు ఇస్తాయి, మొత్తం డబ్బులు వస్తాయి. నమస్కారం సార్, నా పేరు సునంద. నేను ఇంతకుముందుకు పెంకుటిల్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, స్టార్ట్ చేస్తావా? చేసిన సార్. ఎప్పుడు ముగ్గు వస్తావు? పోషణ సార్. ముగ్గు పోసినవా? ఎన్ని గజాలు ఉంది ఇల్లు? ఉండదు సార్, చాలే. కానీ ఇప్పుడు మంతపుర్లా ఎన్ని పోసినావు? ఎన్ని స్క్వేర్ ఫీట్ల పోసినావు? అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కదా, గవర్నమెంట్ అంతే చెప్పింది కదా. ఓకే, ఏదున్నా అక్కడ హౌసింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయి. సరే, 1 ఫీట్ 2 ఫీట్ ఎక్కువ తక్కువ ఉంటే పెద్దగా ఫరకేం పడదు, అట్లా కట్టేట్ చేయగాని. అప్పటి ప్రభుత్వం ఉన్నాగా ఆ ఇల్లు కూలగొట్టిపించారు కొన్ని పుట్టి అట్లా లేని ఇళ్ళ. చిన్నగా మాది పెంకటిల్లు కాబట్టి మాది కూడా కూలగొట్టిన తర్వాత చూద్దామని అన్నాం. అన్నాక అట్నే కూలగొట్టి ఇక కూలగొట్టింది ఉన్నది కదా, ఎటు ఉండాలని 2 రేకులు వేసుకొని ఉన్నా. ఆ రేకులు వేసుకుంటా ఉండుకుంటా తర్వాత బిస్మెట్ లేక మామూలుగా బిస్మెట్ లేక లేపినా బిస్మెట్ వేసిన. మీరు రాగానే మనకు ఒక కాగితం వచ్చింది, ఇల్లు చూసారు, అంతా సార్ మాకు ధన్యవాదాలు. ఇప్పుడు కట్టుకుంటున్నాం. చంద్రయ్య ఇక్కడ ఎవరో శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇటుక కానీ అది కానీ మనం చెప్తే ₹1 తగ్గియడానికి కూడా వాళ్ళు వెనకాడరు కాబట్టి వాళ్ళని పిలిపించి పేదోళ్ళకి కాబట్టి అది చేస్తే వాళ్ళకి కొద్దిగా సౌలత. ఏదైనా మిగిలితే ఇంకొద్దిగా బండలు మంచి వేసుకుంటారు. గచ్చు చేసుకునే బదులు కొద్దిగా మంచి ఇవి ఏమన్నా మంచి టైల్స్ వేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా కొద్దిగా లోపల డెకరేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకేదో మెట్లకు ఉపయోగపడుతుంది, దేనికో దానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరంతా ఆ రోజు మీ గ్రామం వచ్చినప్పుడు మా బిడ్డ మా బీర్లైలు వేస్తారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు ఓట్లు వేసారు. ఓట్లు వేసినట్టుగా మేము కూడా పని చేయాలా వద్దా? చేయాలి కదా. మరి చేయాలంటే ప్రభుత్వం ఏ స్కీమ్ ఇచ్చినా ఇవాళ ఇండ్లు ఇచ్చిన మీ అందరికీ ముందుగా ఇల్లు కట్టుకుంటే దానికి పేరు వస్తుంది.
ఈ ప్రభుత్వ నామ్స్ ప్రకారం కొంచెం ఇటైనా ఈ ఇల్లు గిట్లుంది, అయ్యో నేను స్లాబ్ పోసుకు అనేది పిల్లలు వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పెద్ద కట్టుకొని స్లాబ్ లెవెల్ ఆగిపోయో లేకపోతే లెంటర్ లెవెల్ ఆగిపోతే ప్రభుత్వానికి పేరు రాదు, మీకు పేరు రాదు. అందుకే పేదోడికి మధ్యతరగతి కుటుంబానికి ఉండే ఇల్లు ఇది నిజంగా కూడా చిన్నప్పుడు ఇంతే ఉండే, మా ఇల్లు కూడా ఇంతకన్నా పెద్దగా లేదు, ఇప్పుడు ఇంతే ఇంట్లో ఉంటున్నా. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి అరువులకు ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటే కావాలి. వాళ్ళు మళ్ళా అప్పుల పాలై రేపు పొద్దున మళ్ళా ఇబ్బంది పడే అవకాశం ఉండొద్దు అని చెప్పి కరెక్ట్గా కొలతల ప్రకారం మేస్త్రికి అయ్యే ఖర్చు, మెటీరియల్ అయ్యే ఖర్చు దానిలో చూస్తున్నాం. కాబట్టి సరే ఇంకేమైనా గంధమల్ల రిజర్వాయర్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఎంపీడీఓ కార్యాలయంలో గంధమల్ల రిజర్వాయర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయలేని పని, ఆలేరు రైతుల చిరకాల వాంఛ, గంధమల్ల రిజర్వాయర్ చేయడమే ఒక లక్ష్యంగా పనిచేసి ఈనాడు ఆలేరు ప్రాంతాన్ని గంధమల్ల రిజర్వాయర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతంలో 56,000 ఎకరాల సాగునీరు అందే విధంగా ఈ యొక్క ప్రాజెక్టును తీసుకురావడం, ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛను ప్రభుత్వ విప్ నెరవేర్చడం ఈ ప్రాంత రైతుల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆలేరు నియోజకవర్గం సంబంధించి గత 20-30 సంవత్సరాల కళ గంధమల్ల ప్రాజెక్టు. ఆ గంధమల్ల ప్రాజెక్టు కడితే సుమారు 15 నుంచి 20 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. గతంలో ఎన్నిసార్లు ఈ ప్రాంతం నుంచి మొరబెట్టుకున్న గంధమల్లకు మోక్షం కాలేదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మార్చులు మా జిల్లా వాసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇలా గంధమల్ల 1.41 TMC సాధించుకొని ఆ ప్రాజెక్టు త్వరితగా పూర్తి చేయాలని చెప్పి నిన్న బడ్జెట్లో కూడా ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సుమారు 23,000 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సాగునీరు ఎక్కువ అందియాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్లో ఇరిగేషన్కు పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా గంధమల్లకు సంబంధించి అక్కడ గంధమల్ల గ్రామం కానీ, వీరాడిపల్లి కానీ, అదేవిధంగా ఇందిరానగర్ కానీ ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క ఇల్లు పోకుండా అక్కడ 1.4 TMC చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా సుమారు 1000 ఎకరాలే ముంపుగా గుర్తించి ఆ రైతులకు కూడా అన్ని విధాల ప్రభుత్వం నుంచి పారితోషికం ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలా గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎస్సీ గారు, ఈ గారు, డి గారు అందరూ కూడా దీన్ని త్వరితగా కంప్లీట్ చేసి ముందుగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఆ రైతుల వివరాలు, అదేవిధంగా ఆ రైతులకు సంబంధించి వెళ్ళే పేమెంట్ కూడా చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా వెనకకు పోకుండా ఈ ప్రాజెక్టు త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఎంతోమంది రైతుల భూములు సాగులోకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క గంధమల్ల కట్టడం వల్ల అక్కడ సుమారు 50,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఎడమ కాలువ కింద 37,800 ఎకరాలు, కుడి కాలువ కింద 19,000 ఎకరాలు, అదేవిధంగా సుమారు 55 చెరువులు కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా 36 నుంచి 40 గ్రామాల ప్రజలకు లబ్ధి జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామాలే కాకుండా మా పక్కన ఉన్నటువంటి జనగామ జిల్లాకు కూడా ఈ గంధమల్ల పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రాంత చిరకాల వాంఛ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో త్వరలోనే గంధమల్ల పూర్తి చేసుకొని సాగులోకి తీస్తామని చెప్పి మాట ఇస్తూ ఇవాళ గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారి అధ్యక్షతన అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతోటి
రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ విషయంలో త్వరితగత కంప్లీట్ చేయడానికి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టినాం. తప్పకుండా రైతులకు సహకరించి ఆ ల్యాండ్ కానీ అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ సంబంధించి పనులన్నీ పూర్తిగా చేస్తాం. కాబట్టి ఇరిగేషన్ శాఖ వాళ్ళు మా ఆలేరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇలా సుమారు 150 చెరువులు నింపారంటే ఇరిగేషన్ శాఖ అధికారులు చాకచక్యంగా పనిచేసి ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నీళ్ళిచ్చి ఇలా సుమారు 30-40 వేల ఎకరాలు ఆలేరునే పారే విధంగా చెరువులు నింపడం చాలా సంతోషం. ఆ అధికారులకు కూడా మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఆ గంధమల ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేసుకుందామని దాని మీద ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ సుమారు 1000 ఎకరాలు ఉంటుంది. బండుకు సంబంధించి 120 ఎకరాలు మొదటగా ల్యాండ్ తీసుకొని బండు పనులు ప్రారంభించి ఆ మిగతా 900 ఎకరాలు కూడా రైతులతోటి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకు ప్రభుత్వంతో మాట్లాడి రైతులు కూడా ఎక్కువ అధైర్యపడకుండా తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి నేను రైతుల పక్షాన మాటిస్తూ ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క ఇల్లు పోకుండా అక్కడ గ్రామాలు ఉండేటట్టుగా ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేటట్టుగా ప్రతి చివరి ఎకరాకు నీళ్ళు అందించేటట్టుగా సుమారు గంధమలతోటి 55,000 ఎకరాలు సాగులోకి తేవడానికి ఈ గంధమల అయితే కాబట్టి దీనికి అక్కడి ప్రజలు కూడా రైతులు కూడా సహకరించి అధికారులు అందరి సమన్వయంతో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గౌరవ విప్ గారు, మరి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి ఒక చిరకాల కోరిక, ఒక వరం లాంటి గంధమల్ల సాగర్ ప్రాజెక్ట్ని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఒక్క ఇల్లు కూడా మునిగిపోకుండా వాళ్ళ కన్వీనియంట్ తోటి, అదేవిధంగా రిజర్వాయర్ ఎప్పుడు నిండే విధంగా ప్లాన్ చేసి అద్భుతంగా 1.41 TMC తోటి తక్కువ ఎకరాల నష్టం, ఇల్లు కూడా నష్టపోకుండా ఉభయతారకంగా ఈ ప్రాంత వాసులకి 56,000 ఎకరాలు సాగేటట్టుగా ఈ అద్భుతమైన ప్రాజెక్టుకి ఆమోదం తెలపడం అనేది మన విప్ గారు పట్టిన పట్టు విడవకుండా దీన్ని సాధించడం అనేది ప్రాంతవాసుల చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ నిన్ననే మనకి ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడి ఇది త్వరితగతిన పూర్తి చేసి దీన్ని ఇమీడియట్గా ఫలాలు అందించాలని కూడా జిల్లా కలెక్టర్ గారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా నిన్ననే కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గౌరవ విప్ గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా ఈరోజు కూడా వారికి అసెంబ్లీ లేదు కాబట్టి ఇక్కడే ఆలయంలోనే అందరు ఎస్సీ ఇరిగేషన్, అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా అందరు అధికారులతో ఈరోజు ఒక ప్రిలిమినరీ రివ్యూ పెట్టుకుంటూ దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదామని చెప్పి చేయటం జరుగుతుంది. దీంట్లో భాగంగా బండ్ అనేది మొదలు చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి రైతులతో చర్చించి మరియు మెప్పించి ఒప్పించే విధంగా గౌరవ విప్ గారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరితగతిన ఈ భూసేకరణ కంప్లీట్ చేసి త్వరితగతిగా ఈ యొక్క నీళ్లు నింపి డెఫినెట్గా ఈ యొక్క ఆయకట్ట అవుతుందో 56,000 ఎకరాలు, 55 చెరువులు మరియు 31 గ్రామాలు ఆలేరు కాన్స్టిట్యున్సీలో, జనగామలో 5 గ్రామాలు, జనగామ కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా రైతాంగం ఒక పండగ వాతావరణంలో చేసుకునేటటువంటి రోజులు ఇవి. కాబట్టి దీని అధికారికంగా పూర్తి స్థాయిలో ఒక స్పీడప్ చేసేసి త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా. కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. ఈ రోజు నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ యొక్క పరీక్షలు జరగనున్నాయి. జిరాక్స్ సెంటర్లని విధిగా మూయిస్తున్నారు అధికారులు. గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు. గజ్వేలులో 8 సెంటర్లు, 1,591 మంది విద్యార్థులు. కొండపాకలో 3 సెంటర్లు, 580 మంది 10వ తరగతి విద్యార్థులు. వర్గల్లో 4 సెంటర్లు, 683 మంది విద్యార్థులు. జగదేవ్పూర్లో 3 సెంటర్లు, 482 మంది విద్యార్థులు. కుకునూర్పల్లిలో 1 సెంటర్, 169 మంది విద్యార్థులు. మూలుగులో 3 సెంటర్లు, 610 మంది విద్యార్థులు. మార్కుకులో 2 సెంటర్లు, 243 మంది విద్యార్థులు. గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా 24 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 4,358 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.